41 రోజుల పాటు శివమాల ధరించి శ్రీశైలంలో బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి సన్నిధిలో శివమాల ఇరుముడిని యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు వీరబాబు విరమించారు. తెలంగాణలో గురుకుల హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. ఫుడ్ పాయిజన్తో మరో విద్యార్థి ప్రాణం పోతే యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఓం నమః శివాయ శివాయ నమః ఓం నారాయణ ఓం నమః శివాయ హరి నారాయణ భజన ఓం నమః శివాయ శివాయ నమః మల్లికార్జున స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం జరిగింది. దాదాపు 30 మంది స్వాములను దర్శించుకోవడం జరిగింది. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి 41 రోజుల పాటు నిష్ఠతో పూజలు చేసి 41 రోజుల పాటు మాలధారణ ధరించి ఈరోజు కార్యక్రమం ముగించాం. కాబట్టి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి హాస్టల్లో కానీ స్కూల్లో కానీ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు ఎలాంటి సమస్యలు రాకుండా వారు ఆశీర్వదించాలని ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా 42 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు. అలాంటి సమస్యలు రాకుండా ఈనాడు భక్తుల్ని కాపాడాలని విద్యార్థుల్ని కాపాడాలని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ